అందరికీ వందనాలండి. బాగున్నారు కదా అందరూ? కీర్తనలు 38 ఒకసారి చదువుకున్నాం. యెహోవా కోప ఉద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణము నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చేయి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదగా పొర్లినవి. నేను మోయలేనివి బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. మూర్ఖత్వం వలన కలిగిన నా గాయములు దుర్వాసన కలిగినవై ప్రసవించుచున్నవి. ఏం చేసిన దేవుని ఉగ్రత మన మీద ఉంటే ఏముంటుందండి? ఏది కూడా ఉండదు. ఎందుకంటే మన శరీరము క్షీణించిపోతుంది. దేవుని ఉగ్రత మన మీద ఉంటే, దేవుని ఉగ్రత మన పైన ఉంటే మా ఉగ్రత నన్ను యెహోవా కోపోగ్రతము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటుకుని ఉన్నవి, నా చెయ్యి భారముగా ఉన్నది. దేవుడు ఒకవేళ మనల్ని దేవుని కోపం అనే కదండి, మనుషుల కోపము సూర్యోదయం నుంచి అస్తమయ్యేలోపనే తగ్గిపోవాలంట. లేకపోతే దానివల్ల మనకు అనేకమైన ద్వేషాలు, అనేకమైన కోపము, దానిని బట్టి ఇంకనూ కూడా ద్వేషం పెంచుకుంటాం తప్ప, కోపం మనలో ఉంటే ద్వేషం పెంచుకోవటం తప్ప అందులో మనకి కలిసి వచ్చేది ఏమీ లేదు. దానివల్లనే టెన్షన్ వస్తుంది, దానివల్లనే బీపీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది, ఆరోగ్యము క్షీణించిపోతుంది తప్ప. కానీ కోపం మనలో ఉంటే మనకి ఆరోగ్యము కాదు, మన మనసు కూడా చాలా భారంగానే ఉంటుంది. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. దేవుని కోపాగ్ని చేత నీ చెయ్యి నా మీద భారంగాను ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును కూడా విడిచిపోయాను. నా పాపమును బట్టి, మనం చేసిన పాపములను బట్టే అవి కూడా మనకి తిరిగి వస్తాయి. ఎక్కడో చేసిన పాపములు అనుకున్నాం, కానీ ఎప్పుడో చేసిన పాపములు ఇప్పుడు ఎక్కడ వస్తాయి అని అనుకున్నాం. కానీ కాదు, ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో ఈ భూమి మీద చెల్లించి వెళ్ళవలసి వస్తుంది. దేవుడు ఎప్పుడో వస్తాయి, ఇదివరకు అనేవారు చేసిన పాపాలు ఎప్పుడో వస్తాయని. కానీ ఇప్పుడైతే అలా కాదు, మన చుట్టూనే వచ్చేస్తున్నాయి. మనం చేసిన వెంటనే ఎలా తిరుగుతున్నాము, అది మనకి వెనకాలే వచ్చేస్తూ ఉన్నది. ఆ దానిని బట్టి, మన పాపమును బట్టి మన ఎముకలు క్షీణించిపోవును. మనకి దోషము వచ్చిన మన తల మీదగా రావాల్సిన దీవెనలు కూడా వెనక్కి వెళ్ళిపోయింది. పాపం వలన వచ్చు జీతము మరణము అని చెప్పి ఉన్నాడు కదా దేవుడని. దానిని బట్టి మనం స్థిరం కలిగి ఉంటున్నామా? మోయలేని భారము మన మీద దేవుడు కోపాగ్ని చేత వలనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మనకి సమస్తమును కూడా సాధ్యమని చెప్పుచున్నాడు. మనం మనకు దేవునికి విరోధంగా ఉండి మన దేవునికనే కాదు, మనుషులకు కూడా మనం విరోధంగా ఉండి ఏమీ కూడా చేయలేము. దేవుని యందు మనం నీతిని నిజాయితీని కలిగి ఉంటే సమస్తమును కూడా మనకి సాధ్యమవుతుంది. ఏది ఎక్కడి నుంచి దేవుడు ఇవ్వాలా, ఎప్పుడు ఇవ్వాలా దేవునికి తెలుసు. ప్రతి ఒక్కటిని కూడా ఆ తగిన సమయంలో దేవుడు ఇస్తూ ఉంటాడు. కాదంటే దేవుని కోపాగ్ని చేత మనము క్షీణించిపోవచ్చున. మన పాపములను బట్టి మనకి స్వస్థత లేదు. మన తల మీదకి రావాల్సిన ఆశీర్వాదములు కూడా రాలేకపోవచ్చును. దానిని బట్టి ఇవన్నీ లేకపోవడం వల్ల మన హృదయము బరువుతో నిండిపోయి ఉంటుంది. మనం చేసిన పాపములను బట్టి మన శరీరమును కూడా క్షీణించిపోతుంది. మనము మూర్ఖత్వం కలిగి ఉన్నామనుకో, మనకి మూర్ఖత్వం వల్ల ఏమి వస్తుందో మనకి ఏది కూడా రాదు. మంచి అనిపించుకోవడానికి బోల్ రోజులు పట్టవచ్చు, కానీ అనిపించుకోవడానికి ఒక్క మాట అయినా సరే సరిపోతుంది. మూర్ఖత్వం వల్ల కలిగిన గాయములను దుర్వాసన గలవై ప్రసవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. ఎలాగా? మూర్ఖత్వం వల్లనే కదా గాయములు కలుగుచున్నవి. అంటే మూర్ఖత్వం అంటే మనం కోపం పడటం వల్లనే మూర్ఖత్వం అంటే మనము ఎవరిని పట్టించుకోకపోవడము, లేకపోతే ఎవరైనా ఏదైనా ఒకవేళ మనకు మంచి చెప్పినా సరే ఇది ఇలాగే చెప్తుందని మనము తోసుకుని వెళ్ళిపోవడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దానివల్ల మనము దుర్వాసన కలిగి శ్రమలతో మిక్కిలి కృంగిపోచున్నాము. మన శ్రమలలో కృంగిపోచున్నామంటే ఎందువలన? మన పాపములు దినమెల్లా కూడా వీటి వల్లనే మనకి దుఃఖము, వేదన, శోధన ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మనము దినమెల్లా కూడా ఒకవేళ మనము దుఃఖాక్రాంతులమై ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి మాత్రమే ప్రార్థించాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి అంటున్నారు, కానీ ఎవరు ప్రార్థన చేసుకుంటున్నారు? ఎవరನ್ನು కూడా ప్రార్థనా జీవితంను కలిగి ఉండాలి. ఒకవేళ మనం వస్తున్నాము వెళుతున్నాము ఇదే అలవాటు చేసుకుంటున్నాం, కానీ వచ్చిన తర్వాత ఏం నేర్చుకుంటున్నాము, వచ్చిన తర్వాత ఏమి వింటున్నాం, వినిన దాన్ని
10 మాటల్లో ఒక్క మాట అయినా సరే అనుసరిస్తున్నామా లేదా అని ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? వస్తున్నామా, వింటున్నామా, వెళ్ళిపోతున్నాము. మనం అలా కాదు, వినేవారిగా కాదు, విని దాన్ని గ్రహించే హృదయమును కలిగి ఉండాలి తప్ప కానీ వినటం వలన మనకి విశ్వాసం కలుగుతుంది. కానీ దానిని గ్రహించి దాని ద్వారా మనం నడుచుకుంటే ఇంకాను కూడా మనకి దీవెనలు అనేవి వస్తాయి. మనం ఎలా ఉంటున్నామే, మన దుఃఖమును మనకు సంచరించిన శోధనలు కూడా ఇవన్నీ కూడా తీసివేయబడతాం దేవునిలో మనం ఎదిగినప్పుడు. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు. ఎప్పుడు మనం ఎదుటి వారిని చూసి ఏదైనా అన్నప్పుడు ఇవన్నీ కూడా తిరిగి మనకే వస్తూ ఉంటాయి. ఇది మనం అది గ్రహించము. అది గ్రహించకుండా ఏం చేస్తామంటే ఎందువలన నీరసం వచ్చింది, నేనేమి తినలేదు, ఏమి తాగలేదు, ఏమి పని చేయలేదు, కానీ అయినా సరే నాకు ఎందుకో ఈ నీరసం వచ్చింది అని అనుకుంటాం. కాదు, మనం చేసిన పాపంలో తిరిగి మనకి వస్తాయి అంతే తప్ప కానీ ఎవరు చేసినవే కాదు. మనం చేసిన పాపంలో ఇలాగే నేర్చాల రూపంలోనే మనకి బయటకు వస్తూ ఉంటాయి తప్ప కానీ ఎక్కడి నుంచో రాదు నేర్చం అనేది. ఒకవేళ మనం ముసలి వాళ్ళు ఉన్నారనుకో, 50 సంవత్సరాలు దాటినాక వాళ్ళకి కీళ్ళ నొప్పులు ఇవన్నీ ఎందుకంటే వారు కూడా చేసి ఉంటారు కాబట్టి వాళ్ళ కీళ్ళు ఇవన్నీ అరిగిపోతాయి కాబట్టి కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ రావటం అదని సహజము. మనము దినమెల్లా కూడా దృక్కాకాంతులమై సంచరించుతున్నప్పుడు నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నిజమే కదండి. మనం బాగోలేదని మన తోటి వారితో చెప్పుకుంటూ ఉంటాము. మన తోటి వారితో చెప్పుకున్నప్పుడు కూడా మనకు అది ఏం చేస్తుంది, మనం అన్నది మానేస్తాము. ఒక నీరసం వచ్చింది అనుకో, నాకు తలనొప్పిగా ఉన్నది అని చెప్తాను. తలనొప్పిగా దానికంటే తలలోనంట ఏదో వేసేసిందంట అని చెప్తారు తప్ప కానీ తలపోటు అంటమ్మ పడుకున్నది లేగలేదు అలాగంటారు. దానికి ఏదో నీరసం వచ్చేసిందంటే అందుకనే పడుకున్నది అని ఈ మాటలు తప్ప కానీ మనకి వచ్చిన దాన్ని వచ్చినట్టు కూడా ఎవరును కూడా చెప్పరు. ఎందుకంటే వారికి నచ్చింది. అందుని బట్టి ఏం చేయాలి, మనం దేవునికి చెప్పుకోవాలి. మన మనోవేదన కానీ మనకు వచ్చిన శోధనను కానీ దేవునికి చెప్పుకుంటే ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నిజమే కదా, దేవునికి తప్ప ఎవరికి కూడా కనబడదు. మనకి ఎంత శోధన వచ్చినా ఎంత వేదన వచ్చినా కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఏ సమయం అందు ఏం జరుగుతున్నదో దేవుడికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ప్రతిదీ కూడా దేవునికి సాధ్యం కాదంటే మనము అంతవరకు ఎదురు చూడాలి. దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు మన పట్ల. ఆ ప్రణాళిక ఏంటనేది మనం ఎదురు చూడాలి. కానీ మనం ఎదురు చూడకుండా ఈలోపు ఏం చేస్తామంటే మనం దుఃఖిస్తూ మనం రోధిస్తూ దేవునిని నిందిస్తూ ఉంటాం. కానీ మన అభిలాష అంతా కూడా దేవుని వైపు మాత్రమే ఉండాలి. నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు, నా గుండె కొట్టుకునిచున్నది, నా బలము నన్ను విడిపోవచ్చున్నది. దేవుని యందు మనము భయమును భక్తిని కలిగి లేకపోతే ఇవన్నీ కూడా మనకు సాధ్యం కాదు. చాలామంది గుండె నీరసంతో ఉంటారు. ఇవన్నీ కూడా మనం ఏంటంటే మనం తట్టుకునే శక్తి లేదు. కానీ అప్పుడు దేవునిని ప్రార్థిస్తే దేవుడే దయచేస్తూ ఉంటాడు మనకి. నా కనుదృష్టి అంతయు తప్పిపోయాను, నా స్నేహితులు నా చెలికాండ్రులను నా తెగులు చూచి ఎడమగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు, నా ప్రాణము తీచువారు ఉరులను ఒడ్డుచున్నారు, నా కీడు చేయువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కఠోపాయములను నన్ను చూచుచున్నాను. ఎలాగో చూచుచున్నారు, కపటోపాయములు పన్నుచున్నారు. అంటే మనం ఇవన్నీ చూసి మన స్నేహితులు మనల్ని విడిచిపోవచ్చు. యోబుకి ఎంతమంది స్నేహితులు, ఎంతమంది బిడ్డలు అయినాను సరే ఆయనకి ఒక వ్యాధి వచ్చినదని ఆ వ్యాధిని బట్టి మొత్తం అందరూ కూడా విడిచిపోయారు. కురుపులతో కురుపులు వేసేసినాయి, ఇవన్నీ వేసేసినాయి. కానీ నిజానికైతే అది సాతాను శోధన అది యోబుకి. అలాగే దేవుడు మనకి కూడా ఇలాగే పరీక్ష పెడుతూ ఉంటాడు. యోబుకు పెట్టిన పరీక్ష మన ఇంట్లోనే కూడా ఉంటుంది. అలాంటిటప్పుడు మనము ఎవరికైనా కొంచెం ఏదైనా ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎవరింటికైనా వెళ్ళేవారో ఒకరికి ఒకరు వెళ్ళేవారు కదా. వెళ్తే వాళ్ళది మనకి ఎక్కడ వచ్చేస్తుందో అని బంధువులు కానీ స్నేహితులు కానీ ఏ ఒక్కరును కూడా వెళ్ళేవారు కాదు. ఒకరింటికి ఒకరు వెళ్ళేవారు కాదు. ఒకవేళ తలుపులు వేసుకుని ఉన్నారనుకో వాళ్ళకి కరోనా వచ్చేసిందేమో అందుకనే వాళ్ళ ఇంట్లోంచి రావట్లేదు బయటికి అని అనుకునేవారు. ఇప్పుడు నిజంగా ఇది బైబిల్లో చెప్పినవే కదా. ఇది బైబిల్లో బంధువులు కానీ ఏదైనా నేర్చుకొచ్చేసరికి గుండె జబ్బు వచ్చినా ఏదో వచ్చినా సరే మన స్నేహితులు మన బంధువులు అందరూ కూడా విడిచి వెళ్ళిపోతారని చెప్పుచున్నాడు. నాకు కీడు చేయువారు కూడా
చేయుచున్న వారు కూడా హానికరమైన మాటలు పలుకుచున్నారు, దినమెల్లా కపోటోపయములు పన్నుచున్నారు. అంటే మనతోటే ఉంటారు, మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ అందరూ మనతోటి ఉంటారు, కానీ మన వెనకాల ఏం మాట్లాడుతున్నారు అనేది ఎవరికి కూడా తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. ఉపాయములు పలుకుచున్నారు చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను, మోగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని, నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని. అవును కదా, మనము ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, వినలేనట్టు మనం రాగలదుమా? రాలేము. ఎందుకంటే నన్నే అన్నారని తిరిగి ఒక మాట అయినను కూడా అనుకోకుండా మనం రాలేము. మనము విని కూడా అలాగే వదిలేస్తే దేవుడే వాళ్ళకి శిక్ష విధిస్తూ ఉంటాడు. చెవులున్నా ఏమున్నాను కూడా దేవుడు మనలకే కాదు అందరికీ కూడా ఇచ్చాడు. మన పక్కవారైనా సరే ఏం చేస్తారు, విని నిన్నే అన్నది అని చెప్తూ ఉంటారు. అలాంటినప్పుడు మనం కోపగించి కానీ ఏది చేసినాను కూడా మనం వాళ్ళ మీదకి వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడికి తెలుసు వాళ్ళకి ఏ సమయాన్ని ఏ శిక్ష విధించాలో దేవుడే చూసుకుంటాడు. అలాంటి వారిని మనం వదిలేయాలి. వదలకోకుండా మనం ఏం చేస్తామంటే వాళ్ళు తిట్టామనుకో, ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏమన్నది ఏదీ లేదు. వాళ్ళు అన్నారు, మనం అన్నాము అంతే తప్ప. కానీ వాళ్ళు అలా కాకుండా మనము విన్నట్టు వచ్చేస్తే దేవుడే వాళ్ళకి ఈరోజు బాగానే ఉంటారు, ఈ నిమిషము బాగానే ఉంటారు, అన్నప్పుడు కూడా సంతోషంగానే ఉంటారు. కానీ తర్వాత ఓ రోజున దేవునికి లెక్కప్పు చెప్పుకోవాలి. దానిని బట్టే దేవుడు మనకు కూడా తీర్పు తీరుస్తూ ఉంటాడు. మీరు అనుకోరో నాకు తెలియదు, కానీ నేను ఎవరినైనా ఏదైనా ఒక మాట అన్నాను అనుకో, నేను ఫలానప్పుడు ఈ మాట అన్నాను కదా అందుకనే వీళ్ళు నన్ను అన్నారు అని నేను అనుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా సరే ఒకవేళ ఏదైనా సరే నేను మాట అనేస్తాను. నేను అన్నాను గబగబా ఏంటంటే కోపంలో ఉద్రేకంతో అనేస్తూ ఉంటాం. కానీ దానికి పశ్చాత్తాప పడటమే దేవుని ఎదుట కాదు, ఎవరి ఎదుటైనా సరే పశ్చాత్తాప పడటమే నిజమైన క్షమాపణ. పశ్చాత్తాపం లేకపోతే మనకి నిజమైన క్షమాపణ రాదు. ఒకవేళ మనం విన్నట్టు వచ్చాం, బోళ్ళు అంటూ ఉంటారు, కానీ నేను విన్నట్టే వదిలేస్తున్నాను. కానీ ఏంటంటే వారికి దేవుడే వేసుకుంటాడు శిక్ష. ఎప్పుడైనా సరే మనం ఒకవేళ నా ఎదురుకుండా అనకపోవచ్చు, చాటున అనవచ్చు, ఎక్కడైనా అనవచ్చు, ఎవరమైనా అంటూ ఉంటాం. మనం ఎలా అయినా సరే అంటాము. ఎందుకంటే అనుకోకుండా ఉండటము అనేది ఎవరి వల్లనూ కాదు, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక టైంలో అంటూ ఉంటాం. అలాంటినప్పుడు మనకి ఏం చేస్తాడు, దేవుడే శిక్ష విధించుకుంటూ ఉంటాడు, దేవుడే చూసుకుంటాడు. అలాంటివి కూడా మనం ఎప్పుడూ కూడా వినేసి వదిలేయాలి తప్ప. కానీ ఎదుటి వారిని మనమంటే వారికి మనకి తేడా ఉంది. మనకి నోరు ఉన్నది, వాళ్ళకి నోరు ఉన్నది, కానీ మనము అనగలమని వాళ్ళకి తెలుసు. కానీ అయినా సరే ఎందుకని తగ్గుతున్నాం అనేది వాళ్ళకు కూడా తెలుసు. యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయ పడుదురని నేను అనుకునిచున్నాను. యెహోవా కొరకు కనిపెట్టుకుంటే ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ మాటలు అన్నాను కూడా వ్యర్థంగానే పోతాయి. ఇవన్నీ కూడా మనకి ఎవరు ఎన్ని మాటలు అన్నా, ఎవరు ఎన్ని అన్నాను కూడా అవన్నీ కూడా ఏంటంటే దేవుడే చూసుకుంటాడు. దేవుని మీద భారం వేసి ఎదరికి వెళితే మనమే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా సరే మనము జారిపోకోకుండా ఉంటాము. కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, చాలామంది ఒక ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ మీద ఏదో ఒక నింద వేస్తారు. వాళ్ళు ఎలా ఉంటున్నాము, మనం ఎలా ఉంటున్నాము అనేది మనకి వాళ్ళకి తెలుస్తుంది. చూసేవాళ్ళు ఏంటంటే నోరు ఉన్నది కదా అని వారు ఇష్టం వచ్చినట్టు బాగుతూ ఉంటారు. కానీ దేవుడు ఏదో ఒక రోజున వారికి తప్పకుండా శిక్ష విధిస్తాడు. ఇవాళ బాగుండొచ్చేమో, కానీ తిరిగి అది మనకే ఏమి విత్తుతామో అదే కోస్తామని చెప్తాడు దేవుడు. ఏంటంటే మనం ఎప్పుడూ కూడా అది ఎవరమైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన క్రియలను బట్టే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు అన్నాడు. మనం ఏమి విత్తుతామో అదే తిరిగి కోస్తాము. మనము ఏ పంట వేస్తామో అదే కోస్తాము తప్ప. కానీ మరి ఒకటి కొయ్యం కదా, మరి ఎదుటివారిని అన్నప్పుడు అది తిరిగి మనకు రాదంటారా? మనకి తిరిగి అది మనకే వస్తుంది. ఇదివరకు అయితే ఎప్పుడో వచ్చేది, కానీ ఇప్పుడైతే వెనకాలే వచ్చేస్తుంది. అదైతే నేను చాలా అనుభవించాను. అందులో అయితే నేను చాలా తెలుసుకున్నాను కూడా. నా మీద అన్న వారికి తిరిగి వాళ్ళకే వచ్చింది. కానీ అది దేవునికి మాత్రం, ఎందుకంటే నేను అలా ఒక్క మాట కూడా అనలేదు కాబట్టి దేవుడు వాళ్ళనే శిక్షించాడు. కంపల్సరీ ఎదుటివారిని మనం ఎలా ఉంటాం, మనము కాలు జారినా ఏది జారినా సరే అది దేవునికి తెలుసు. కానీ దేవుడు ఎన్నుకుంటే మాత్రము కాలు జారవటం, నోరు జారవటం అనేది అది సాధ్యం కాదు. అది ఏంటంటే దేవుడు ఎన్నుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. దేవుడు ఎన్నుకున్న వాళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. బైబిల్ పట్టుకున్నా లేకపోతే మామూలుగా ఉన్న ఏది పట్టుకున్నా సరే వారు ఇష్టం వచ్చినట్టు మనం బైబిల్ పట్టుకుని కూడా అలాంటి మాటలు మాట్లాడామనుకో మనకే శిక్ష. ఒకరు మన వేలెత్తి చూపితే మన వంక 10 వేళ్ళు చూపిస్తున్నాయి. అలాగే మనం అలాంటి వారు కాకుండా మనము విని దానిని గ్రహించేవారుగా ఉండాలి.
ప్రభువా నా దేవా నీవే నాకు ఉత్తరం ఇచ్చేదవు. దేవునికి మొరపెట్టినప్పుడు మనకి కంపల్సరీ ఉత్తరం ఇస్తాడు. కాదంటే లేట్ అవుతుందేమో కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. నన్ను బట్టి వారు పోవుదురుగాక, నేను పడబోవునట్లు నన్నాను. నా మనోదుఃఖము నన్నెప్పుడును విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. అంటే దేవుడు మనం శోధనలోని పడకోకుండా దేవుడే కాస్తాడని చెప్పాను కదండి ముందేనే. మనము ఎంత దుఃఖించినాను కూడా దేవునికి మొరపెట్టుకుంటే ప్రతిదీ కూడా దేవుడు సాధ్యం చేస్తాడు. మన పాపమును గూర్చి అయినను సరే, మన విచారణ గూర్చిన, మన శత్రువులు గూర్చి అయినను సరే, మనం ఎంత బలము తక్కువ వారమైనా సరే, మనకంటే బలవంతులు అయినా సరే దేవుడిని నమ్ముకుని దేవుని ఎదుట నీతిని నిజాయితీని కలిగి ఉంటే మనకి ప్రతిదీని కూడా సాధ్యమవుతుంది. మనం దేవుని విడిచిపెట్టేసి మనుషులను నమ్ముకుంటే ఏమొస్తుంది? మనుషులను నమ్ముకుంటే వ్యర్థము. ప్రతిదీ ప్రసంగి చెప్పుచున్నాడు కదా, సూర్యుని క్రింద ఉన్నది ప్రతిదీని కూడా వ్యర్థమే. మనుషులను కంటే దేవుని నమ్ముకుంటే మంచిది, రాజులను నమ్ముకునే కంటే దేవుని నమ్ముకుంటే మేలని చెప్పాడు. మనం ఏం చేస్తున్నాం? ఈ మనుషులను నమ్ముకుంటున్నాం. కానీ మనుషులను కాదు నమ్ముకోవాల్సింది దేవుడిని. మన శత్రువులైనా సరే, ఎవరైనా సరే దేవుడే చూసుకుంటాడు. నిరహత్తకముగా నన్ను ద్వేషించువారు అనేకులు, మేలునకు ప్రతిగా వారు కీడు చేయుదురు. నిజమే కదండి, మేలు చేస్తే మనకి తిరిగి ఈ రోజుల్లో కీడే చేస్తున్నారు. ఎవరికి కూడా మేలు చేయకూడదు అనుకుంటాము, కానీ వారికి ఆపద వచ్చేసరికి ఏం చేస్తాము? పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే మనము వారు ఏం చేసినా సరే దేవుడికి వారు లెక్క అప్పగించుకుంటారు. ఎదుటి వారికి మనము మేలు చేసామనుకో, ఆ మేలు ఇవ్వాలి కాకపోతే రేపైనా సరే, ఎప్పటికైనా సరే అది తిరిగి మనకి వస్తుంది. వాళ్ళకి తెలుసు మనం మేలు చేసామని, కానీ అవి దేవుడు వాళ్ళకి ఎప్పుడొకప్పుడు శిక్ష విధిస్తూ ఉంటాడు. మేలు చేసిన వారికి ఈ రోజుల్లో కీడే చేస్తున్నారు తప్ప కానీ మేలు చేసే ఏ మనుషుడును కూడా లేదు. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులయ్యిరి. ఇది మాత్రం నిజంగానేనండి. ఇదైతే నా జీవితంలో కంపల్సరీ జరిగింది. ఇది నేను ఏదైతే మేలు చేశానో తిరిగి నాకు అదే కీడు కింద వచ్చింది. మనం ఏదైతే ఉత్తమమైన దాన్ని నమ్మామో అది కంపల్సరీ కూడా అది మనకి శత్రువులయ్యి మనకి తిరిగే వచ్చారు తప్ప కానీ ఎప్పుడైనా కూడా మేలు చేసేవారికి కీడు అనేది నిజంగానే ఇది ముందే తెలుసు దేవునికి. అప్పుడు కూడా ఇవి జరిగి ఉన్నవి కాబట్టే ఇలా రాశారు బైబిల్లో. ఒకవేళ అప్పుడు జరగలేదనుకో ఇప్పుడు రాయటానికి లేదు. ఒకవేళ ఇది నిజంగా బైబిల్ అంతా కూడా జరిగినాయే. ఇది ఇందులో ఒక మాట అయినా కూడా ఏది కూడా కూర్చుకున్నది కాదు, సొంత వాక్యాలు కాదు. ఇది నిజంగా ఒక్కొక్కల అనుభవంతో రాసినవి. కీర్తనదారుడు ప్రసంగి అలాగే అనుభవంతో రాశాడు. సొలొమోను కూడా అనుభవంతో రాశాడు. అలాగే ఎవరి అనుభవం బట్టి వాళ్ళు రాసినవి తప్ప కానీ దేవుడు కూడా తన అనుభవంనే రాశాడు తప్ప కానీ ఎవరు కూడా సొంత వాక్యాలు అప్పుడు జరిగినవి ఇప్పుడు కూడా అవే జరుగుతున్నవి. వెనక ముందు జరుగుతున్నవి తప్ప కానీ ఇవి కొత్తగా జరిగేవేమీ కాదు. మనల్ని బట్టే దేవుడు కూడా ముందే రాసి ఉంచాడు ఇవన్నీ కూడా. యెహోవా నన్ను విడువకము, నా దేవా నాకు దూరముగా నుండకము. రక్షణార్థమైన నా ప్రభువా నాకు నా సహాయకుడవు, త్వరగా రమ్ము. నిజంగా యెహోవానికే మనము మొరపెట్టాలి. మనము నా దేవా దేవుడు దూరంగా ఉంటే మనం ఏం చేయగలము? ఏది కూడా చేయలేము. రక్షణకర్త అయిన మన ప్రభువు మనకు సహాయకుడు, త్వరగా రమ్మని అడగాలి. దేవుడు త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. కానీ ఈలోపు మనం సిద్ధపాటును కలిగి ఉంటున్నామా? దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవారిలాగా ఉంటున్నామా? మనం దేవుడు వస్తున్నాడు అందరూ చెప్తున్నారు కదా, చెప్పేసి వినేస్తున్నాం తప్ప కానీ దేవుడు ఏ నిమిషంలో వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు. కానీ ఈలోపే మనము సిద్ధపాటును కలిగి ఉండాలి. మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుడు మన చెయ్యి విడిచిపెట్టినా కూడా మనము దేవుని చెయ్యి విడిచిపెట్టకూడదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా చూస్తూనే ఉన్నాడు, పైనుంచి అన్నీ చూస్తున్నాడు. ఏ నిమిషాన్ని ఏది దేవుని ఆజ్ఞ లేనిదే మనం కూడా ఏది కూడా చేయలేము. ఆయన మన రక్షణకర్త, మనకి సహాయకుడు ఆయనే. కానీ త్వరగా వచ్చుచున్నాడు ఎప్పుడు అనేది కూడా ఎవరికి కూడా తెలియదు. ఆయన చేసిన సహాయమును మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. నిత్యమును కూడా ప్రార్థన చేయండి అన్నాడు. దేవునికి మాత్రమే ప్రార్థన, దేవునికి కొరకు కాదు కదా ప్రార్థన చేసుకోమన్నది. మన రక్షణ కొరకును, మనకి సహాయమును కొరకును, మన శత్రువుల నుంచి విడిపించుటకును, మన ఆరోగ్యం కొరకును, మన కోసమును చేస్తాను. ఆయన సిలువలో బలి అయినప్పుడు కూడా మన కోసమే పలికాడు. కానీ ఎన్ని మాటలు పలికినని
ఆయన కోసం ఏది కూడా పలకలేదు. ఎందుకంటే దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. త్వరగా వస్తాను వస్తాను అంటున్నాడు, కానీ ఎప్పుడు వస్తాను అనేది కూడా ఎవరికి కూడా తెలియదు. ఏ రీతిగా వచ్చినో ఎలా వచ్చినో కూడా ఎవరికి కూడా తెలియదు. మనం ఈ లోపుని ఏం చేయాలంటే మారు మనసును కలిగి ఉండాలి. ఈ మారు మనసును ఎలా ఎలా కలుగుతుంది? మనలో మనమేనా కలిగించుకోవటము కాదు కదా. దేవుని యందు దేవుని వాక్యమును అనుసరించింది, దేవుని ఇచ్చిన ఆజ్ఞలను మనము గైకొనాలి. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో మనం ఒక్క ఆజ్ఞలను పాటిస్తున్నామా? మోషేకి ఇచ్చిన మనకే ఇచ్చాడు దేవుడు. అది మోషే ద్వారా మనకి తెలియజేశాడు. అందులో 10 ఆజ్ఞలు ఒక్క ఆజ్ఞలను మనము అసలు మనం పాటిస్తున్నామంటారా? 10 ఆజ్ఞలో ఒక్క ఆజ్ఞను మన పొరుగు వారిని ప్రేమించమన్నాడు, వ్యభిచారం చేయొద్దన్నాడు, దొంగతనం చేయొద్దన్నాడు, అబద్ధాలు ఆడొద్దన్నాడు, నీ దేవుడైన యెహోవాని సన్మానింపుమన్నాడు, నీ తల్లిదండ్రులని తండ్రిని సన్మానింపుమని చెప్పాడు, దేవుని మాత్రమే ఆరాధించమన్నాడు. ఇందులో ఒక్కటైనను మనం చేస్తున్నామంటారా? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఇందులో ఒకటి కాకపోయినా ఒక్కటైనా సరే మనము ఒకవేళ 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞైనా సరే మనం అనుసరిస్తే దానిని బట్టి ఇంకోటి కూడా అది ఆజ్ఞ పాటించిన తర్వాత మనకి తెలుస్తుంది, ముందు మనకు తెలియదు. ఎందుకంటే మనము ఈలోపు ఏం చేస్తామంటే ఎక్కువ మనము పాపలోకంలో ఉన్నాం కాబట్టి పాపలోకపు వైపే చూస్తాము, కానీ దేవుని వైపు చూడము. ఒక ఆజ్ఞ పాటించిన తర్వాత దానివల్ల మనం ఆశీర్వాదములు పొందుకుంటే దానిని బట్టి ఏం చేస్తామంటే ఇంకో ఆశీర్వాదము, ఇంకా కావాలి నాకు ఆశీర్వాదము అని ఇంకా ఆజ్ఞలను అలాగూ గైకుంటాము. ఒక ఆజ్ఞను బట్టే మనము నడుచుకోవాలి, దానిని బట్టి ఇంకో ఆజ్ఞ అలాగ కూడా మనకి దేవుడు అలాగ ఇస్తూ ఉంటాడు. దీనిని బట్టి అయినా సరే మనం ఈలోపు మనము మారు మనసు పొందుతాము. దేవుని రాకడం ప్రవేశంలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును పొంది రక్షణను సువార్తను మనము చేతబుచ్చుకుని మనము మారు మనసును పొంది ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.